గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందర యుద్ధకాండలు పూర్తి చేసి ఉత్తరకాండలోని 79వ సర్గ వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 80వ సర్గను ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతన్ రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. అంజనానందనం వీరంజానకి శోకనాశనం కపి సమక్షంతారాం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసా సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్ की जय. ఏతదాఖ్యాయ రామాయ మహర్షి కుంభసంభవ అస్యామేవాపరం వాక్యం కథయాం ఉపచక్రమే. అగస్త్య మహర్షి రాముడికి ఎలా చెప్పిన తర్వాత మళ్ళీ ఆ కథలో ఉంది విషయమే ఇంకా కొంచెం చెప్పడం ప్రారంభించాడు. తతః సదండః కాకుత్స బహువర్షగణాయుధం అకరోత్తత్ర దాంతాత్మ రాజ్యం నిహతకంటకం. ఈ దండుడనే దుర్మార్గుడు ఉండేవాడని తెలుసుకున్నాం కదా నిన్న. వీడు రాజయ్యాడు, బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నాడు ప్రజల్ని, అంతవరకు చెప్పుకున్నాం కదా. ఎలా బృహస్పతితో కూడిన ఇంద్రుడులాగా శుక్రాచార్యుణ్ణి గురువుగా చేసుకుని పరిపాలిస్తున్నాడు. మధుమంతం అనే పట్టణాన్ని, అర్థమైందా? ఎవరి కొడుకు ఈయన? ఇక్ష్వాకుడి యొక్క కొడుకు. 9 కొడుకుల్లో చివరివాడు వీడు. వీడి కథ అన్నమాట మనం చెప్పుకున్నాం. రామా తర్వాత ఆ దండు మనోనిగ్రహవంతుడై అనేక ఆయుధముల సంవత్సరాలు శత్రుబాధ లేని రాజ్యాన్ని పరిపాలించాడు. అత కాలేతు కస్మిన్ చిద్రాజా భార్గవమాశ్రమం రమణీయ ఉపాక్రామై ఛత్రే మాసి మనోరమే. ఆ తర్వాత కొంతకాలానికి ఆ రాజు చైత్రమాసంలో, ఒక చైత్రమాసంలో సుందరమైన శుక్రాచార్యుడి యొక్క ఆశ్రమానికి, తన గురువు యొక్క ఆశ్రమానికి వెళ్ళాడు. తత్ర భార్గవ కన్యాంస రూపేణ ప్రతిమాం భువి విచరంతి మనోద్దేశే దండోపశ్యతనుత్తమాం. అక్కడ శుక్రాచార్యుడి యొక్క కుమార్తెను చూశాడు. గొప్ప అందగత్తె ఆమె. సదృష్ట్వా తాం సుదుర్మేధ అనంగ శరపీడిత అభిగమ్య సుసంవిఘ్నాం కన్యాం వచనం అబ్రవీత్. అనంగ శరపీడిత. అనంగుడు అంటే ఎవరు? అంగాలు లేకుండా శపించాడు మన్మధుడికి శివుడు. అందుకోసం ఇక్కడ ఏదో శ్లోకంలో ఛందస్సు కుదరడానికి ఉపయోగించాడు అన్నమాట వాల్మీకి మహర్షి. దుర్బుద్ధి గల అతడు ఆమెను చూపి ఆ అనంగుడి యొక్క శరములకు పీడితుడై, అంటే మన్మథ బాణాలకి పీడితుడై చాలా భయపడుతున్న ఆమెను సమీపించి ఇలా అన్నాడు. కుతస్త్వమసి సుశ్రోణి కశ్యవాసి సుతాశుభే పీడితో అహమనంగేన పృచ్ఛామి త్వాం శుభానని. నిన్ను చూసిన తర్వాత నేను మన్మథ బాణాలకు పీడితుడయ్యాను. నువ్వెవరి కుమార్తెవి? తస్య త్వేవం బ్రువాణస్య మహోన్మత్తస్య కామినః భార్గవి ప్రత్యువాచేదం వచః సానునయం కృపం. కామన్ని ఎత్తికెక్కిన వాడు పలుకుతున్న మాటలకి శుక్రాచార్యుడి కూతురు బతిమాలుతూ అతనితో అన్నది, భార్గవస్య సుతాం విద్ధి దేవస్యాక్లిష్టకర్మణ అరజాన్నామ రాజేంద్ర జ్యేష్ఠామాశ్రమవాసిని. నేను పుణ్యకర్మలను ఆచరించే శుక్రాచార్యుడి యొక్క కూతురుని. నా పేరు అరజ. ఆ ఆశ్రమంలోనే నివసిస్తాను నేను. మామాం స్పృశ బలాద్రాజన్ కన్యాపితృవశాఖ్యమం వశాఖ్యహం గురు పితా మే రాజేంద్ర త్వంచ శిష్యో మహాత్మన వ్యసనం సుమహత్కృత సతే దస్యాద్ మహాతప. నువ్వు అనవసరంగా నన్ను బలాత్కారం చేయొద్దు. తెలుసు కదా వీడు దుర్మార్గుడని. ఎందుకంటే నేను తండ్రి వశంలో ఉన్న కన్యను.
పైగా నా తండ్రి నీకు గురువు కాబట్టి ఏమవుతాను, నేను నీకు చెల్లెలు లాంటి దాన్ని అవుతాను అని చెప్పట్లేదు. కానీ నా తండ్రి నీ గురువు కాబట్టి మహాతపస్యాలి అయిన ఆయన కోపిస్తే గొప్ప ఆపద కలుగుతుంది నీకు సుమా. ఇది వాన్మయా కార్యం ధర్మదృష్టే సత్పథ వరయస్తన శ్రేష్టాపితరం మే మహాద్యుతిం. నా వల్ల నీకేమైనా ప్రయోజనం కావాలంటే ధర్మసమ్మతమైన మార్గాన్ని అనుసరించు. అన్యధాతు ఫలం తుభ్యం భవేద్ఘోరాభిసంవితం క్రోధేన హి పిత మేషౌ త్రైలోక్యమపి నిర్దహే దాస్యతే చానవద్యాంగ తవ మా యాచితా పిత. అలా కాకపోతే నీకు భయంకరమైన ఫలితం కలుగుతుంది సుమా. ఓ రాజా, నా తండ్రి ఒక్క చూపు చూస్తే చాలు కాలిపోతావు నువ్వు. ఏవం బ్రువాణామరజాన్ దండకామవశంగత ప్రత్యువాచం అదోన్మత శరస్యాధ్యాయ చాంజలిం. అప్పుడు వాడు మదంతో ఉన్మత్తుడై ఇలా అన్నాడు, ప్రసాదం కురు శుశ్రోణి నకాలం క్షేప్తుమర్హసి త్వత్కృతే మమ ప్రాణ విదీర్యంతే పరాన్నే. అనవసరంగా కాలం వృధా చేయకు, నీ మూలంగా నా ప్రాణాలు పోతున్నాయి. త్వాం ప్రాప్యమే వధో వాపి పాపం వాపి సుదారుణం భక్తం భజన్వ భజస్వమాం ధీరు భజమానం సువిహ్వలం. నీ భక్తుణ్ణి నేను, నాకు మరణం వచ్చినా పర్వాలేదు కానీ నిన్ను మాత్రం అనుభవించకుండా ఉండలేను. ఏవ ముక్తాతు తాం కన్యాం దౌర్భ్యాం గృహ్యమలాదులి విస్వరంతి యథాకామం మైథునాయోపచక్రమే. వెంటనే వాడు బలాత్కారంగా ఆమెను రెండు బాహువుల్లో బలాత్కారంగా పట్టుకున్నాడు. ఆమె పెనుగులాడుతూ ఉంటే వాడు ఆమెతో మైథునానికి ఉపక్రమించాడు. తమనర్థం మహాఘోరం దండ కృత్వా సుదారుణం నగరం ప్రయావాసు మధుమంతమనుత్తమం. ఈ ఘోర పాపకృత్యం చేసి వెంటనే వాడు తన పట్టణం మధుమంతానికి వెళ్ళాడు. అరజాపిరుదంతి సా ఆశ్రమస్యా విదూరత ప్రతీక్షతే సునంత్రస్థాపితరం దేవసన్నిభం. పాపం అమ్మాయి భయపడి ఏడుస్తూ దేవతా తల్యుడైన తండ్రి కోసం నిరీక్షిస్తూ ఉన్నది. ఇది మరి రామాయణంలోని ఉత్తరకాండలోని 80వ సర్గ. రేపు మిగతా కథని 81వ సర్గలో చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.